బైద్యనాథ్లో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బాసుకీనాథ్ దేవాలయానికి, బాసుకీనాథ్ బాబా దేవాలయానికి రావాలని చెప్పారు. అందుకని నిన్న దర్శనం చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు మరోసారి దర్శనం కోసం వచ్చాం. మా కాళికాదేవి దర్శనం నిన్న చెప్పుకున్నాం. ఆది దంపతుల బంధానికి చిహ్నంగా, ప్రతీకగా అమ్మవారి దేవాలయాన్ని, బాబా దేవాలయాన్ని ఇలాగా కడతారు. ఇది బైద్యనాథ్లోను ఇక్కడున్న బాసుకీ దేవ ఇద్దరి దగ్గర ఆ సంప్రదాయం ఉంది. సాగర మదనం తర్వాత క్షతగాత్రుడైన వాసుకి ఆయన ఇక్కడ దారుకావనంలో కొంతకాలం సేద తీరి ఇక్కడ స్వామిని అర్చించారు అని చెప్తారు కదా. అలా ఆయన క్షతగాత్రుడు కావడం వల్ల ఇక్కడ శివుడి రంగు ఎరుపు రంగులో ఉంటుంది. ఎర్రని వస్త్రం కట్టి ఉంటుంది. ఈరోజు దర్శనం కూడా అయ్యింది ఇవాళ. మన వీడియోలో కూడా దర్శనం భాగ్యం కలిగింది ఇవాళ. అలాగే అక్కడ అభిషేక జలాలు కూడా ఎర్రగా ఉండేలాగా చూస్తారు. అది ఆయన దెబ్బలకి, ఆయన రక్తానికి సూచిక. బాబా బాసుకీనాథ్ దర్శనం చేసుకోకపోతే బైద్యనాథ్ దేవాలయ దర్శనం పూర్తి అయినట్టు కాదు అని చెప్తారు. అందుకని నిన్న వచ్చినప్పటికీ కూడా ఈరోజు మరోసారి వచ్చాము. జ్యోతిర్లింగ దర్శనము ఈ 2 దర్శనాల తర్వాతే పూర్తి అయినట్టుంట. ఓం నమః శివాయ. ముందు దర్శనం బాబా బైద్యనాథ్, తరువాతి దర్శనం బాబా బాసుకీనాథ్. దాని గురించి నిన్న దర్శనం అయినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ వచ్చాం దర్శనానికి. నమః శివాయ. దేవాలయానికి సింహద్వారం ఈ విధంగా ఉంది.